దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన పెద్దలకు, సంఘస్థులకు, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆరాధనకై ఒక వచన భాగాన్ని చదువుదామండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలను. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేద్దామండి దేవుని సహాయార్థం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీ అపారమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని మరువక విడువక దినదినము మా పైన చూపుచున్న వాత్సల్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు మా దేవ. మరొక పునరుత్థాన దినాన్ని, మరొక ఉదయాన్ని మాకు ఈవిగా అనుగ్రహించారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాలంలో మరీ శ్రేష్టమైన సమయానికి నాయన మమ్మల్ని తోడుకొని వచ్చారు. ఇక దేవా, నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ మరణ పునరుత్థానాలను తండ్రి తలపోసుకొనుచు తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం జీవం కలిగినది. ఇక నా ప్రభువా, లేఖన భాగాన్ని తండ్రి మాకు అవసరమైన రీతిలో తండ్రి మమ్మల్ని తండ్రి ఆరాధనకు ఆయత్తపరిచే విధంగా మాకు వివరించి సహాయం చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో నుంచి 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుతున్నాం. ఇందులో మరొకసారి చదువుతున్నాం చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పటికి? కాలం పరిపూర్ణమై అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2025 సంవత్సరాలు. అంటే కాలం పరిపూర్ణమై 2025 సంవత్సరాలు అవుతుంది. యేసుక్రీస్తు పుట్టడం మాత్రమే కాదు కానండి, ఆయన మనము అంటే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడతారో, ఆయన కుమారులుగా ఎవరైతే ఆయన యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరినీ కూడా దత్తపుత్రులము అంటే కింద ఉంటుంది చూడండి, స్వీకృత పుత్రులమని. ఆయన రక్తంలో కడగబడిన వారందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన స్వీకరించాడు. అయితే ఇక్కడ ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచబడిన వారందరూ ఆయన కుమారులే, కానీ ఈయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయేనో అని ఉంది ఇక్కడ. ధర్మశాస్త్రం ఎవరిచ్చారండి? ధర్మశాస్త్రం మనుషులకు అంటే ఎవరైతే వాగ్దత్త పుత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇశ్రాయేలీల్ని దేవుడు ఏర్పరచుకున్నాడో వారికి దేవుడు వారు ఒక విధి విధానం లేనప్పుడు, లేదంటే వారికి ఒక దిశ, లేదంటే భక్తి జీవితం లేనప్పుడు దేవుడు వారికి ఆ ఎర్ర సముద్రమును దాటించి వారిని తీసుకొని వచ్చినప్పుడు, ఐగుప్తులో దాస్యంలో నుంచి వారిని తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారండి? ఇశ్రాయేలీలకి దేవుడే ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి ఆయనే లోబడిన వాడు అయ్యాను అని ఉందండి ఇక్కడ. ఎందుకు లోబడవలసి వచ్చింది అని అంటే, ఆయన ఎవరైతే దత్తపుత్రులముగా, లేదంటే స్వీకృత పుత్రులముగా, లేదంటే వాగ్దత్త పుత్రులుగా ఏర్పరచుకున్నటువంటి వారు కూడా ఆయన యొక్క ఆజ్ఞను మీరి, ఆయన యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా సమస్త మానవాళి ఏమైందండి? పాపమునకు లోనైంది. పాపమునకు లోనైనప్పుడు పాపమునకు లోనైన వారిని ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే శిక్షకు అప్పగిస్తుందండి. ధర్మశాస్త్రం శిక్షకు అప్పగిస్తుంది. ఈ శిక్షకు అప్పగించినటువంటి విధానాన్ని బట్టి ఈ యొక్క శిక్ష నుండి, ధర్మశాస్త్రం నుండి తప్పించగలిగిన వారు ఎవరు లేనప్పుడు ఏమండి, ధర్మశాస్త్రం నుండి
ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి మనల్ని తప్పించే నాథుడు లేనప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మానవ శరీరం దాల్చి మానవునిగా స్త్రీ యందు పుట్టి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని అనగా మనల్ని విమోచించడానికి ఆయన ఏమయ్యాడండి? ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడండి. యేసుక్రీస్తు జీవితంలో ఆయన పుట్టుక నుంచి మరణించి పునరుత్థానం వరకు కూడా సమస్తమును కూడా ధర్మశాస్త్రమునకు లోబడే ఆయన జరిగించాడండి. ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్చి ఆయన మనకు ఈ రక్షణ ఇచ్చాడండి. నిజంగా కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోయినట్లయితే, ధర్మశాస్త్రానికి ఆయన లోబడకపోయినట్లయితే మనకు ఈ రక్షణ భాగ్యం అనేది లేదండి. రక్షణ అనేది మనకు లేదండి. ఆయన పుట్టుక ధర్మశాస్త్రమునకు లోబడిందే. అలాగే ఆయన చిన్న వయసు నుంచి కూడా ఆయన తల్లిదండ్రులు కూడా ధర్మశాస్త్రపు ఆజ్ఞల్లో, ధర్మశాస్త్రపు విధులలో ఆయన పెంచినట్లుగా మనం చూడగలమండి. చూడండి ఒక వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం అండి. మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమ్మును శుద్ధిపరుచుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను. అది ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ యందు పుట్టి, అంటే మరియకు పుట్టి, ఆయన యోసేపుకు కుమారుడిగా చేయబడి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళబడుతున్నాడంటే, ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ధర్మశాస్త్రంలో ప్రతి ఒక్క తొలిచూలు కుమారుడు ఎవరికి ప్రతిష్ఠితుడు అండి? దేవునికి ప్రతిష్ఠితుడు. ఆ విధంగా ఈయన పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా లేదంటే శక్తి ద్వారా పుట్టినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా వీరు ఎలా పెంచుతున్నారండి? ధర్మశాస్త్రంలో పెంచుతున్నారు. ఆయన పుట్టుక ధర్మశాస్త్రం నెరవేర్చాడు. ఆయన యొక్క పెరగటంలో ఆయన్ని పెంచడంలో కూడా తల్లిదండ్రులు ఆయన్ని ధర్మశాస్త్రపు విధుల్లో వాళ్ళు పెంచుతున్నారండి. ఇంకో వచనం చూడండి. ఆయన పెంపకంలో కూడా, ఆయన పెరగడంలో కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడైన, ఆయన దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి వాడైన, ధర్మశాస్త్ర ప్రకారమే ధర్మశాస్త్రం చెప్పినట్లుగానే ఆయనకు పేరు పెట్టారు, ఆయన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆయన సున్నతి పొందాడండి. ధర్మశాస్త్రం ప్రకారమే ఆయన సున్నతి పొందాడు. ఏమండి? అయితే ఇక్కడ ఇంకొక వచనం చూడండి. యోహాను సువార్త 8:46 అండి. 8:46 చదువుతున్నాను చూడండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? దేవుడు అక్కడ ఉన్నటువంటి లేదంటే దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వారితో దేవుణ్ణి శిక్షించాలి, దేవుని యొక్క మాటలను వ్యతిరేకించే వారితో ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించును అంటున్నారండి. దేవుడు ఏమంటున్నాడండి? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అంటే, ఇక్కడ ఈయనలో ఏ పాపము లేదు అని అంటే, ఈయనలో ఏ దోషం కనుగొనలేకపోతారో అనేసి దేవుడు అంత నమ్మకంగా చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ఒకే ఒక్క మానవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే నీవు నేను చెప్పలేని మాట, లేదంటే శాస్త్రులు పరిచయులైనటువంటి వారు కూడా, శాస్త్రోపదేశకులు లేదంటే ఉపదేశకులైనటువంటి వారు కూడా చెప్పలేనటువంటి మాట ఏ మాట అంటే, నా యందు పాపం ఉన్నదని. ఎవరమైనా చెప్పగలమండి? మనం ఎవరూ చెప్పలేము మాట. అదంత సులువైన మాట కాదు. అది
ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకనంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చినటువంటి విధుల్ని, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆచరించినటువంటి ఒకే ఒక్క దైవ మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందు గురించి ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నోటన ఏ కపటం లేదు. అందువలన ఆయనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి ఆయన చెప్పగలిగిన మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అంటున్నాడండి. అంటే ధర్మశాస్త్రానికి అంతగా లోబడినవాడు, ధర్మశాస్త్రాన్ని అంతగా ఆయన నెరవేర్చినవాడు. మనం అందరం కూడా ధర్మశాస్త్రమును తప్పిపోయిన వారం అండి. యెషయా గ్రంథం చెప్తుంది కదా, మనమందరం ఏకంగా దారి తొలగిపోయిన వారం. ఏమండి, మనందరం కూడా ఆ రోమీలకు రాసిన పత్రిక చెప్తున్నట్లుగా ఏ ఒక్కరూ కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నామండి. ఎందుచేత మనం చెడిపోయిన వారం, మన మార్గం తప్పిపోయిన వారం, మనందరం కూడా విలువలేనటువంటి వారం అండి. విసిరివేయబడినటువంటి జనాంగం అయినప్పటికీ కూడా దేవుడు మన ఎడల చూపిన ప్రేమను బట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఏమండి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనందరికీ ఈ గొప్ప రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడండి. ఏమండి, ఆయన పుట్టుకలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఆయన పెరగడంలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఆయన ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రం ప్రకారమే ఆయన అన్నీ జరిగించాడండి. ఆయన మరణంలో కూడా ధర్మశాస్త్రం ఉందండి. ఆయన మరణంలో కూడా ధర్మశాస్త్రం ఉందండి. ఆయన మరణం, ఏమండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి? సర్వమానవాళి పాపం కొరకు ఆయన ఎవరు అంటే, గతకాలంలో ధర్మశాస్త్రం ప్రకారం ఒక గువ్వ కానీ, లేదా ఒక పావురం కానీ, లేదంటే మేకలు కానీ, లేదా ఎడ్లను కానీ, గొర్రెలు కానీ ఏదో ఒకటి బలిగా అర్పించాలి. అయితే సర్వమానవాళి పాప పరిహారార్థమై ప్రభు అయిన యేసుక్రీస్తు, ఏమండి, అర్పించేటువంటి దాంట్లో కూడా ఏ దోషము లేనిది అర్పించాలండి. ఏ దోషము లేనిది అర్పించాలి. హేబేలు నాణ్యమైన వాటిని, ఏమండి, హేబేలు అర్పణలో నాణ్యమైన వాటిని తీసుకొస్తే, కానీ ఆ సహోదరుడు మాత్రం ఆయనకు మంచి వాటిని ఉంచుకొని చెడ్డ వాటిని దేవుని తెచ్చినప్పుడు దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడండి? హేబేలు అర్పణని ఆయన అంగీకరించాడు. అదేవిధంగా ఆయన ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం అర్పించేటువంటిది నిష్కల్మషమైనది, ఏమండి, నిర్దోషమైనది అయి ఉండాలి. అలాగే శ్రేష్టమైనది, కల్మషం కానీ ఏది కూడా మచ్చ కానీ డాగు కానీ లేనిదై ఉండాలండి. అలాంటిది ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన నోటను కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన పుట్టుకలో కానీ, ఆయన పెరగడంలోన కానీ ఏది కూడా ఏ దోషమో లేదు. కాబట్టి ఆయన మనందరి కొరకు యోహాను అంటాడు కదండి, యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణానికి అప్పగించబడి, సిలువకు అప్పగించబడి, సిలువలో ఆయన వేలాడి, ఆయన రక్తమంతా కార్చి, ఆయన దేహం దున్నబడి మనందరి నిమిత్తం, మనందరి కొరకు ఆయన ధర్మశాస్త్రానికి లోపడ్డాడండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడండి. ఒక గొర్రెపిల్ల మనందరి పాపం కొరకు మనందరం తలకో గొర్రెపిల్లను అర్పించాలి. కానీ మనందరి పైన ఉన్నటువంటి శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన ఒక గొర్రెపిల్లగా, ఏమండి, రిక్తునిగా, దాసునిగా మనందరి కొరకు ఆయన సిలువకు బలి చేసుకుని ఆయన శరీరమును దున్నువారికి అప్పగించి, ఏమండి, దున్నువారికి అప్పగించాడండి. ఆయన అప్పగించి ధర్మశాస్త్రం ప్రకారం ఆయన మరణించడం జరిగిందండి. ఏమండి, ధర్మశాస్త్రం ప్రకారం, లేఖనముల ప్రకారం ఆయన పుట్టాడు, లేఖనముల ప్రకారం ఆయన పెరిగాడు, లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు, లేఖనముల ప్రకారమే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడండి. ఆయన ఏ స్థానంలో ఉంటాడో అదే స్థానంలో మనందరినీ ఉంచడానికి, మనందరి పైన ఉన్నటువంటి శాపాన్ని, మనందరి పైన ఉన్నటువంటి భారాన్ని ఆయన మోసి, ఏమండి, ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శిక్షణ అంతటిని, ఏదైతే విధించిందో మన పైన శిక్షను, ఆ శిక్షణ అంతటిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వహించుకొని, ఆయన గ్రహించి, ఏమండి, ఆయన శాపమునకు శాపమై, మనందరి కొరకు పాపమై, శాపగ్రాహిగా మనందరిపైన ఉన్నటువంటి శాపాన్ని ఆయన గ్రహించాడండి. ఆయన శాపగ్రాహిగా
ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడండి. ఏమండి, ఈ కార్యాలను బట్టి తండ్రి అయిన దేవుడు అంటాడు కదండి ప్రభు యేసుక్రీస్తు గురించి. చూద్దాం చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదువుతుంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కార్యములను బట్టి, ఆయన చేసినటువంటి, ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాన్ని బట్టి, తండ్రికి విధేయత చూపడాన్ని బట్టి, తండ్రి ఏర్పరచుకున్నటువంటి జనులకు విమోచన కలిగించడాన్ని బట్టి, రక్షణ కలిగించడాన్ని బట్టి, ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడండి, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అంటున్నాడండి. ఏమండి, మనందరం కూడా దేవుడు విధించినటువంటి, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి లోబడిన వారమైతే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించిన వారమైతే కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి నిమిత్తం ఆయన సిలువలో బలి అవ్వవలసిన అవసరమే లేదండి. కానీ మనందరం దారి తొలగిపోయిన వారం కాబట్టి, మనందరం తప్పిపోయిన వారం కాబట్టి, మనందరినీ వెదకి రక్షించడానికి, మనల్ని ఆయన ఉండేటువంటి స్థానంలో ఉండడానికి, ఆయన రక్తంలో, ఆయన అమూల్యమైన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరచడానికి ఆయన భూలోకంలో స్త్రీ గర్భాన పుట్టి మానవుని స్వరూపం ధరించి రిక్తునిగా చేసుకుని, ఏమండి, దాసునిగా చేసుకుని ధర్మశాస్త్రానికి లోబడి ఆయన మరణించడం జరిగిందండి. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున పునరుత్థానుడే లేచి ఆయన మరణాన్ని జయించాడండి. మరణాన్ని జయించాడు. మరణం లేకుండా చేయలేదు, కానీ మరణాన్ని జయించి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని అడిగాడండి. ఏమండి, అలాగే ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని మొత్తం లేకుండా చేయలేదు. ధర్మశాస్త్రాన్ని ఆయన లేకుండా చేయలేదండి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రపు విధుల్ని, శిక్షణన్నిటిని ఆయన భరించి, ఆ యొక్క శిక్షను ఆయన యొక్క కృపగా మనకు అందించాడండి. ఆయన యొక్క దయగా, ఆయన యొక్క వాత్సల్యతగా మనకు అందించాడండి. మనపైన ఉన్నటువంటి శిక్షను, మనపైన ఉన్నటువంటి భారాన్ని, మనపైన ఉన్నటువంటి శాపాన్ని ఆయన గ్రహించి, ఆయన శాపగ్రాహిగా మారి, ఆయన దాసునిగా మారి, ఆయన రిక్తునిగా మారి, ఆ సిలువలో, కల్గొతగిరిలో, ఆ సిలువలో భూమికి ఆకాశానికి నడి మధ్య వేలాడుతూ ఆయన ముఖం, ఏమండి, ఆయన ఎండిన భూమిలో లేత మొక్క వంటి శరీరం కలిగినటువంటి ఆయన మనందరి నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన దున్నువారికి చేతికి ఆయన అప్పగింపబడి, ఆయన శరీరం ఎక్కడ ఖాళీ లేకుండా దున్నబడి రక్తచిక్తుడై ఆయన ముఖము చూడనల్లని వానిగా అయిపోయిందంటండి. ఆయన ముఖం చూడనల్లని వానిగా అయిపోయిందంటండి. గతంలో జ్ఞాపకం చేశాను మీకు, చూడనల్లని అయిపోతామంటే. ఏమండి, ఎవరికైనా ఎక్కడైనా రక్తం కారితే అది ఆరిపోయినప్పుడు ఎవరైనా చూసారా? ఎలా ఉంటుందంటే ఒళ్ళు గగ్గర పొడిచేలా ఉంటుందండి రక్తం ఆరిపోయినప్పుడు. ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతుంటే ఆ రక్తం ఆయన దేహమంతా ఆరిపోయి ఆయన ఇంకెవరో చూడలేకపోయారంట, చూడనల్లని వానిగా అయిపోయాడంట. ఏమండి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడే ధర్మశాస్త్రానికి లోబడ్డాడండి. అయితే ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మనం చేసిన పాపాన్ని బట్టి మనల్ని శిక్షిస్తుంది, కానీ మనల్ని రక్షించలేదండి. ధర్మశాస్త్రం మనల్ని శిక్షిస్తుంది, కానీ మనల్ని రక్షించలేదు. ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి యొక్క శిక్షను, మనందరి యొక్క భారాన్ని, మన యొక్క పాపాన్ని తీసివేయడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడండి. ఏమండి, దీన్నే మనకు యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినటువంటి మొదటి సూచక్రియలోనే ఈ రక్షణను, ఈ యొక్క కార్యాన్ని ఆయన తెలియజేశాడండి. చూద్దాం చూడండి, యోహాను సువార్త ఆయన మరణాన్ని జయించాడు,
అలాగే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దానికి లోబడి దాన్ని నెరవేర్చి ఆ యొక్క శిక్షను లేదంటే ఆ యొక్క విధిని మనకు ఆయన యొక్క కృప, ఆయన యొక్క ఉచితమైన కృప వలన మనందరం కూడా రక్షించబడ్డామండి. మనందరం దేవుని యొక్క కృపచేతనే తప్ప వేరొకటి మన రక్షణకు కారణం కాదండి. ఆయన కృప చూపకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని ఆయనకు లోబడి ఆయన వహించి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన మన పైన ఉన్నటువంటి శాపానంతా ఆయన గ్రహించి శాపగ్రాహిగా మారకపోయి ఉంటే మనకు రక్షణ భాగ్యం లేదండి. ఆయన ఏం చేశాడు చూడండి, మనందరికీ తెలిసింది ఏనండి. ఇక్కడ 2వ అధ్యాయంలో 6వ వచనం కాడి నుంచి చదువుతున్నాను చూడండి. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని చూచి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇందులో ధర్మశాస్త్రం మనకి కనిపిస్తుందండి. ఇక్కడ 6 రాతి బాణలు, ఈ 6 అనేటువంటి ఈ యొక్క సంఖ్యను మానవుడు 6వ దినమున సృష్టించబడినటువంటి కారణాన్ని బట్టి ఈ బైబిల్ పండితులు ఏం చేస్తున్నారంటే ఈ 6 సంఖ్యను మానవ సంఖ్యగా వారు పేర్కొంటున్నారండి. అయితే ఈ 6 రాతి బాణలు మానవునికి సాదృశ్యంగా ఉంటే అందులో నింపబడినటువంటి నీళ్లు ఇక్కడ రాసింది కదండి, శుద్ధీకరణాచారం ప్రకారమని. శుద్ధీకరణము ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ శుద్ధీకరణ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, లేదంటే మనిషి శుభ్రపడాలి అనేసి ఈ శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఎక్కడొచ్చిందండి? ఈ శుద్ధీకరణ ఎక్కడొచ్చిందండి? ఇది కూడా మనకు ధర్మశాస్త్రమే ఇచ్చిందండి. మనకి ధర్మశాస్త్రమే ఈ శుద్ధీకరణ ఆచారం పెట్టింది. అయితే ఈ శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాయండి. ధర్మశాస్త్రం అయితే నీళ్లను ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. ఏ ధర్మశాస్త్రానికైతే ఆయన లోబడ్డాడో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన నెరవేర్చాడో ఆ నీళ్లను ఈయన మధురంగా ద్రాక్షారసంగా మార్చినట్లుగా ఏమండి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి, ధర్మశాస్త్రాన్ని ఆయన తీసేయలేదండి పూర్తిగా, లేదంటే కొట్టుపడేయలేదండి. ఆయన నెరవేర్చి, ఆయన దాన్ని అంగీకరించి, దాన్ని ఏమంటారండి, దానికి లోబడి ఆయన దాని యొక్క శిక్ష నుంచి శిక్ష అంతా మన పైన ఉన్నటువంటి భారాన్నంతా ఆయన గ్రహించి మనకు మధురంగా నీళ్లను ఎలాగైతే మధురమైన ద్రాక్షారసంగా మార్చాడో ఆ రీతిగా ధర్మశాస్త్రపు యొక్క శిక్షను మనకు కృపగా మార్చి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనల్ని ఆయన ఉండేటువంటి స్థానంలో ఉండడానికి నిన్ను నన్ను ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంపులు పొందేటువంటి ఒక గొప్ప యాజక సమూహంగా, ఒక రాజులుగా మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడండి. ఏమండి, దేవుడు ధర్మశాస్త్రానికి లోబడినవాడు, ఆయన సమస్తాన్ని నెరవేర్చినవాడు. లోకంలో ఇప్పుడు జరిగేటువంటి వాదన ఏంటంటే, కొంతమంది హిందూ సహోదరులు చేసే వాదన ఏంటంటే, సర్వే జన సుఖినో భవంతు, ఇది మీ గ్రంథంలో ఎక్కడుందో చూపించండి అంటున్నారు. ఇది మీ గ్రంథంలో ఎక్కడుందో చూపించండి అంటున్నారు. గ్రంథంలో దానికి ధీటుగా బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు ఉంటాయి. చలి పెట్టి ఒకడు వణుకుతున్నాడు, ఆయనకి ఏం చేయమని బైబిల్ చెప్తుంది? దుప్పటి కప్పుకో బాబా అని చెప్పమంటుందా? దుప్పటి కప్పుకో అని చెప్తే అది ఏమైనట్టు? అది మనం చేసినట్లు కాదు, మనం సహాయం చేసినట్టు కాదు. చలిపెట్టి వణుకుతున్న వాడికి మనం దుప్పటివ్వాలి, అది బైబిల్ చెప్పేది. ఆకలేస్తున్న వాడికి అన్నం పెట్టాలి, అది బైబిల్ చెప్పేది. సర్వే జన సుఖినో భవంతు ఎవరైనా చెప్పగలిగిన మాట ఇది.
కానీ సకల మానవాళి సుఖం కొరకు, సకల మానవాళి రక్షణ కొరకు, సకల మానవాళి విమోచన కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దైవ మానవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్తం వల్లనే రక్షణ, ఆయన రక్తం వల్లనే విమోచన. ఏమండి, సర్వే జన సుఖినో భవంతని చిన్నపిల్లడు కూడా చెప్పగలుగుతాడు. కానీ చేయగలగాలి. చేయగలిగిన మానవుడు, చేయగలిగిన దైవము, చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆఖరుగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. మనం ఎవరిని ఆరాధిస్తున్నామండి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఇక్కడ ఆత్మ ఏం చేస్తుందండి? వారిని జీవింపజేస్తుంది. కానీ ధర్మశాస్త్రం అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరం ఏం చేద్దండి? మనిషిని చంపుతుంది. కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఆ రకంగా ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరించి దానికి లోబడి దానిని నెరవేర్చి దాని నుంచి వచ్చేటువంటి శిక్షను తప్పించి మనకు ఈ రకంగా ఈ కృపను, ఈ రక్షణను, ఇట్టి విమోచనను మనకు అనుగ్రహించాడండి. ఇప్పుడు రండి గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మాను మీద వేలాబడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడిందండి. ఏమండి, ఆయన ధర్మశాస్త్రపు శిక్షకు మనం లోనవ్వాలి. ధర్మశాస్త్రం యొక్క విధులకు, అంటే అది ఏది విధించిందో, నువ్వు కన్నుతో పాపం చేసావా, నీ కన్ను తీసివేయబడాలి. నువ్వు చేతితో పాపం చేసావా, నీ చేయి తీసివేయబడాలి. నువ్వు కాళ్ళతో పాపం చేసావా, నీ కాళ్ళు తీసివేయబడాలి. కానీ మనందరి ఆలోచనల కాడ్నుంచి, మనందరి నడవడి కాడ్నుంచి, మనందరి చేతల కాడ్నుంచి అన్నిటి కొరకు ఆయన మనందరి పాపములు మోసుకునే గొర్రెపిల్లగా ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఒక గొర్రెపిల్లని అర్పించాలి కదండి. మనం తల ఒక గొర్రెపిల్లని అర్పించాలి మన పాపముల నిమిత్తం. కానీ ఆయనే మనందరి పాపములను మోసుకునే గొర్రెపిల్లగా ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రం యొక్క శిక్షను మనకు మధురంగా, ఏమండి, మనకు గొప్ప రక్షణగా ఆయన మనకు అందించినటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చామండి. ఆయన ఆరాధించేటువంటి మనం ఎలా ఉండి ఆరాధిస్తున్నాం మనం? ఏమండి, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క గొప్పతనం, ఏమండి, ఆయన యొక్క చెందవలసినటువంటి స్తుతి ఆరాధన మనం చెందేలాగా మన జీవితం ఉందా? ఇవన్నీ ఆలోచించుకొని ఆయన్ని ఆరాధించాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. వందనాలండి.